22వ నామము తాటంకయుగళీభూత తపనోడుపమండల. చెవిదుద్దులుగా అయినటువంటి సూర్యచంద్ర మండలములు కలిగినటువంటి తల్లి. సూర్యమండలము చంద్రమండలము అమ్మవారి చెవులకి దుద్దుల జతగా కలిగినటువంటిది. వేదములలో సూర్యచంద్రులను అమ్మవారికి స్తనములుగను, నేత్రములుగను, చెవి కమ్మలు లేదా దుద్దులుగను అని వర్ణిస్తూ ఉంటారు. ప్రకృతంలో అంటే ప్రస్తుత అంశం అంటే అమ్మవారు యొక్క వర్ణనలో ఇవి బంగారముతో తయారైనటువంటివి కావు. సూర్యచంద్రులే అమ్మవారికి దుద్దులుగా అయ్యారు. దీనికి ఈ సందర్భంలో ఇతరులు కొంతమంది మంచి మంచి వ్యాఖ్యానాలు చేస్తారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీ సరస్వతీ దేవులు అమ్మవారికి ఇరుపక్కలా కూర్చుని వాళ్ళ యొక్క వైభవాల గురించి చెప్తూ ఉంటే అమ్మవారికి పాపము భస్మలేపనము, నాగాభరణములు అలాంటివి తప్ప ఎటువంటి ఇతర ప్రాకృతిక వైభవోపేతమైనటువంటి ఆభరణముల వంటివి లేకపోవడంతో అమ్మవారి శివుణ్ణి వాళ్ళిద్దరూ ఈ విధంగా గేలి చేస్తున్నారు అని చెప్పిన సందర్భంలో శివుడు అమ్మవారికి తాటంకములు కట్టి ఆ తాటంకముల మీద శ్రీచక్రాన్ని లిఖించారు అని, ఆ తర్వాత వచ్చినటువంటి లక్ష్మీ సరస్వతి ఆ శ్రీచక్ర ప్రభావంతో అమ్మవారికి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నట్లుగా వింజామరులు పట్టుకుని అమ్మవారికి దాసీభావంతో వింజామరులు వీచారు అని అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. తాటంకయుగళీభూత తపనోడుపమండల.